మూసీ ప్రాజెక్టు వద్దని తాము చెప్పడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజల్ని మెప్పించి ఒప్పించి గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ చేశామన్నారు. ప్రజలు కోరుకున్న పరిహారం ఇచ్చిన తర్వాతే సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసినట్టు చెప్పారు బండి. ఇక్కడ కూడా అలా చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అలా కాకుండా బుల్డోజర్తో కూల్చేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు బండి సంజయ్. మాట్లాడుతున్నాను కానీ ఏమంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళ గుజరాత్ లో సబర్మతి చేసినాం, మేము ప్రక్షాళన చేసినాం, మేము పోయి చూసాను ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. ఆడ అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఏదో ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కడతా ఉన్నారు. మంచిదే. అధునాతమైనటువంటి హైటెక్ తరలో కార్పొరేట్ హాస్పిటల్ కడతా ఉన్నారు. మంచిదే. అపార్ట్మెంట్స్ కట్టుతున్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం. మేము బుల్డోజర్లు పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేటర్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నిన్న శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నిటిని కూడా చేసి ప్రజలకు నష్టపరాన్ని ఇవ్వండి, ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతోని అందరినీ సమానంగా చూడండి, చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. ఇంత ఘోరం పేదలు ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ పేదలు ఈ కులోటుడు తెల్లాలు వేస్తే పేదల ఇండ్లు ఉంటాయా కూల్తాయా? ఏడ కట్టించిన పాపన పోలే కూల్చుడు. రాష్ట్రంలో ఫలానా ప్రభుత్వము ఇళ్లను నిర్మించింది పేదోళ్ళకని చర్చ జరగాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను కూల్చిన విషయంలో చర్చ జరుగుతున్నది. అయినా ప్రభుత్వానికి కనీసం చిమ్మగుంటే లేదు.